హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు నగరాన్ని కమ్మేస్తోంది. ప్రముఖ ప్రాంతమైన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గత కొన్ని గంటలుగా కురుస్తున్న వాన ముసురుకి నగరం తడిసి ముద్దవుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాము. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశం అంతా కూడా మనకి ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా నల్లటి మేఘాలతో కమ్ముకుపోయి ఇక్కడైతే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు. అంటే ఎప్పుడు రద్దీగా ఉండే ఈ హుస్సేన్ సాగర్ తీరం వర్షపు జోరు కారణంగా కూడా వెలవెలబోయింది. ఇక్కడ రాతి బెంచీలు, ఇక్కడ కూర్చున్న రాతి బెంచులు కావచ్చు, ఈ ఫుట్పాత్ అంతా కూడా పూర్తిగా తడిసిపోయి చల్లలి గాలులు కూడా ఇక్కడ వీస్తున్నాయి. నిరంతరం కురుస్తున్న వర్షం వల్ల కూడా హుస్సేన్ సాగర్ నీటి మట్టంపై అలలు కూడా పెరుగుతున్నాయి. ఎదురుగా కనిపించే నగర భవనాలు, విగ్రహాల ముందు ముసురు మబ్బుల కారణంగా కూడా స్పష్టంగా కనిపించకుండా మొత్తం అంతా కూడా మసకబారయ్యి ప్రాంతం అంతా కూడా ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడానికి కూడా కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఇప్పటికీ వస్తున్నారు. చాలా వరకు అయితే ఇదంతా కూడా మనకు ఖాళీగా దర్శనం అయితే ఇస్తుంది. ప్రజెంట్ అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా కురుస్తున్న ఈ వాన ముసురు కారణంగా కూడా ముఖ్యంగా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు వెళ్ళే సమయంలో స్టూడెంట్స్ కావచ్చు, జాబర్స్ కావచ్చు, ఐటీ ఉద్యోగులంతా కూడా ఆఫీస్కి వెళ్ళే సమయాల్లో ఇలా వాన ముసురు కారణంగా కూడా సరిగ్గా వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఉంది. చాలా వరకు కూడా ఈ వాన ముసురు కారణంగా ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ముసురు అంతా కూడా ఇబ్బంది పెడుతుంది. బుధవారం రాత్రి అయితే జోరు వాన కురిసింది. మసబ్ ట్యాంక్ చాలా ప్రాంతాల్లో కూడా, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో కూడా చాలా వరకు అయితే ట్రాఫిక్ జామ్ తీవ్రంగా నిలిచిపోయింది. అంతేకాదు చాలా వరకు కూడా ముఖ్యంగా ఐటీ కారిడార్ వైపు కూడా కిలోమీటర్ల వరకు అయితే నిలిచిపోయింది ట్రాఫిక్ అంతా కూడా. గచ్చిబౌలి నుంచి తొగరాడ్ మీదుగా కొండాపూర్ వైపు తీవ్రమైన ట్రాఫిక్ కంట్రోల్ అయితే ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, సెల్లార్లోకి కూడా కొన్ని చోట్ల వరద నీరు కూడా చేరడంతో అక్కడ ఉన్న స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా వరకు మోటార్లు పెట్టి మరి నీటిని అయితే బయటికి పంపాల్సి వచ్చింది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా నమోదైన వర్షపాతం చూసుకున్నట్లయితే కూడా జూ పార్క్ ప్రాంతాల్లో ఎక్కువగా అత్యధికంగా 38.3 మిల్లీమీటర్లు, అదేవిధంగా గోల్కొండ ప్రాంతంలో 37.8, షేక్పేటలో 32.5, అత్తాపూర్లో 30.5, ఎల్బీ నగర్లో 28.3గా అయితే వర్షపాతం నమోదైంది. ఐటీ కారిడార్తో పాటు బేగంపేట, ఖైరతాబాద్, లక్కిడి కపుల్, మసబ్ ట్యాంక్, మెహదీపట్నం, నాంపల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. జేఎన్టీయూ నుంచి జూబ్లీ రైవ్ రోడ్డు, అదేవిధంగా షేక్పేట్ నుంచి కాజాగూడ ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జిహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి అయితే నీటిని తొలగించారు. అయితే ఉద్యోగులన్నీ కూడా ఉద్యోగులు ఇళ్లకు వెళ్ళే సమయం కావడము, అదేవిధంగా ఆఫీస్ నుంచి బయటకు రావడం, ఒకేసారి అందరు రావడంతో కూడా ఐటీ కంపెనీల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోవడము, ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్కి మరో సమస్యగా అయితే మారిపోయింది. 2 రోజులుగా నగరంలో ముసురు వాతావరణం కొనసాగుతుండడంతో కూడా ప్రజలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ప్రయాణాలు చేసేవారు తగినంత సమయం కేటాయించుకోవాలని కూడా మరోవైపు అధికారులు కూడా సూచిస్తున్నారు. చాలా వరకు నగరంలో ప్రజెంట్ అయితే కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే అంటే వర్షం ఎప్పుడు కురుస్తుందో, ఎప్పుడు గట్టిగా పడుతుందన్న భయంతో కూడా వాహనదారులంతా కూడా అలర్ట్ అయినప్పటికీ మెయిన్గా ఇళ్లకు వెళ్ళే సమయము, అదేవిధంగా ఉదయం ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఎక్కువగా వర్షం కురుస్తుండడంతో కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా నాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరో 2-3 రోజుల వరకు కూడా వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప మిగతా సమయంలో తగినంత వరకు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో ఉంటే మంచిదని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.